నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఏమాత్రం శ్రమ పడకుండా, అలాగే ఎండలో పెట్టకుండానే మనం బాల్కనీలో ఉన్న ఎండలోనే చాలా ఈజీగా టేస్టీగా ఈ వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయన్నమాట. నేనైతే ఈరోజు పుదీనా ఫ్లేవర్తో వడియాలని ప్రిపేర్ చేశానండి. మామూలుగా మనం మేడపైకి పోయి అలా మనం కొంచెం శ్రమపడి వడియాలు పెడుతూ ఉంటాం. అలా కాకుండా మనం బాల్కనీలో ఉన్న ఎండలోనే చాలా ఈజీగా టేస్టీగా ఈ వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అయితే నేను ఈరోజు పుదీనా ఫ్లేవర్తో వడియాలని ప్రిపేర్ చేశాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మీడియం సైజ్ కప్పు పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టేశానండి. ఇది ఒక చిన్న కట్ అన్నమాట. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు వేసేసుకొని చూడండి. ముందుగా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్లు మిక్సీ పట్టేసుకోవాలి. తరువాత పుదీనా ఆకులను కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా అలాగని బరుకుగా కాకుండా. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు పొడి బియ్యం పిండి తీసేసుకొని అందులో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసేసుకొని దోస పిండిలాగా ఈ పిండిని కలిపేసేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఈ పొడి పిండిని నీళ్ళల్లో వేసి ఉడికించామంటే ఉండలు కడుతుందండి. సో అందుకని మనం ఈ విధంగా 1 కప్పు నీళ్ళల్లో చూడండి పిండిని దోస పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండికి 6 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పొడి బియ్యం పిండిలో 1 కప్పు నీళ్లు వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ నీళ్ళని కొంచెం ఇలా మరిగేటట్లు బాయిల్ చేసేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు గరిటెతో ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం పొడి బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఇంకా ఆ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒకసారి ఇలా ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో కంటిన్యూగా కలిపేసేసుకోవాలండి. అంటే ఇక్కడ నేను ఇన్స్టెంట్గా పొడి బియ్యం పిండితో చేస్తున్నానండి. లేదు మనం బియ్యంని కూడా రాత్రంతా నానబెట్టుకొని మిక్సీ వేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చు. వడియాల్లో కూడా మనం చాలా రకాల వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మనం చూసి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 8 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కంటిన్యూగా ఉండలు కట్టకుండా ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలి. సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఏమి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో చివరగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకేం ఇది ఉడికించాల్సిన అవసరం లేదండి. ఆ వేడికి సరిపోతుంది. ఈరోజు నేనైతే ఇక్కడ పుదీనా ఫ్లేవర్తో ఈ వడియాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు పుదీనా ఫ్లేవర్ లేకుండా మామూలు నార్మల్గా కూడా పిండితో పెట్టేసుకోవచ్చు. లేదు మనం ఇందులో టమాటో వేసుకోవచ్చు, పాలకూర పేస్ట్ వేసేసుకోవచ్చు, కొత్తిమీర పేస్ట్ వేసేసుకోవచ్చు, తర్వాత క్యారెట్ని మిక్సీ పట్టి అలా డిఫరెంట్ స్టైల్లో బీట్రూట్ అలా మనం చాలా ఫ్లేవర్స్తో ఈ వడియాల్ని పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని వైట్గా ఉన్నది దాన్ని ఒకసారి తడిపేసేసుకొని చూడండి ఈ విధంగా మనం బాల్కనీలో కింద మనం ఏదైనా ఒక చాపో అలా వేసేసుకొని చూడండి మనకు ఆ బాల్కనీలో మార్నింగ్ మనకు ఎండ వస్తుంది కదా అండి, ఒక 1 అవర్ పాటు వస్తుందన్నమాట. ఆ ఎండలోనే ఈ విధంగా చూడండి స్పూన్తో ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ సైజులో వడియాల్ని పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఓన్లీ బియ్యం పిండిని వేసానండి. కావాలంటే మనం ఇందులో సగ్గు బియ్యం పొడి వేసుకోవచ్చు, లేదు సగ్గు బియ్యం ఉడకబెట్టి కూడా మిక్సీ పట్టి అలా కూడా వేసేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు 1 రోజు అయిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా ఎండిపోయాయి అన్నమాట. ఆ బాల్కనీలో నైట్ మనం కావాలంటే ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చండి. నేను ఈవినింగ్ దాకా బాల్కనీలో పెట్టేసి ఆ వచ్చే ఎండలోనే నైట్ అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టేశానండి. మరుసటి రోజు చూడండి ఈ విధంగా ఇంకొక సైడ్కి తిప్పేసుకొని కొద్దిగా వాటర్ని ఇలా చిలకరించామంటే మనకు అవి కొద్దిగా నాని ఈజీగా వచ్చేస్తాయి. మరి ఎక్కువ నీళ్ళు చల్లామంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. కాబట్టి లైట్గా మనం ఆ క్లాత్ పైన నీళ్ళు చల్లేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం వేసిన నువ్వులు, జీలకర్ర అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి.
అంటే నేను ఇక్కడ చిన్న సైజులో పెట్టానండి, మీకు కావాలంటే కొద్ది పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వీటిని మనం ఇంకొక రోజంతా కూడా బాల్కనీలో పెట్టేసి మళ్ళీ నైట్ ఫ్యాన్ కింద పెట్టేసామంటే చూడండి బాగా ఎండిపోయాయి అన్నమాట. కాబట్టి మామూలుగా మనం వడియాలు పెట్టాలంటే మేడపైకి వెళ్ళి పెట్టాల్సి వస్తుందండి. కొంతమందికి కన్వీనియంట్ ఉండదు కాబట్టి మనకు బాల్కనీలో ఉన్న ఎండలోనే ఈ విధంగా ఈజీగా ఏమాత్రం కష్టపడకుండా ఇలా వడియాలు పెట్టేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగానే చేశాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేద్దాము. ఇక్కడ నేను ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఈ వడియాలను వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో వడియాలు. నేనైతే ఇక్కడ పుదీనా ఫ్లేవర్తో చేశానండి. ఇంకా ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని వడియాలు తీసేసుకోవడమే. చెప్పాను కదా అండి, మనం పాలకూర పేస్ట్ వేసి పాలకూర వడియాలు పెట్టుకోవచ్చు. తర్వాత క్యారెట్, బీట్రూట్, టమాటో అలా మనం డిఫరెంట్ ఫ్లేవర్స్తో పెట్టుకోవచ్చు. లేదు ప్లెయిన్గా కూడా మామూలు బియ్యం పిండి వేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా మిగిలిన వడియాలు కూడా ఉన్నాయి కదా అండి, వాటిని కూడా మీకు నేను వీడియో పోస్ట్ చేస్తానండి ఈసారి. అంటే సగ్గు బియ్యము లేదు ఆవిరి వడియాలు అలా ఉంటాయి కదా, అవి కూడా అంతే అండి. చూసారు కదా ఇలా మనం వడియాలు పెట్టేసి చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో. ఇలా మనం వడియాలు చేసేసుకొని పప్పులోకో లేదు సాంబార్లోకో పప్పుచారులోకో ఇలా వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. వీటిని మనం ఒక డబ్బాలో వేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.